రేపే పుత్రద ఏకాదశి. పుత్ర సంతానాన్ని ప్రసాదించే ఏకాదశి గనుక దీనికి పుత్రద ఏకాదశి అని పేరు వచ్చింది. అయితే ఈ పుత్రద ఏకాదశి రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా రాత్రి 7లోపు ఈ పరిహారం చేసి తీరాలి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వలన మీ పుత్ర సంతానానికి అనగా కొడుకులకు మంచి జరుగుతుంది. అలాగే కొడుకులు లేని వారికి కొడుకులు పుడతారు. వంశోద్ధారకులు అంటే కొడుకులు అని భావించే ఖచ్చితమైన సమాజం మన హైందవ సమాజం. కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఎప్పటికప్పుడు కొడుకుల వృద్ధి కోసం, కొడుకుల మంచి కోసం ఏదో ఒక పూజను, ఏదో ఒక వ్రతాన్ని చేస్తూనే ఉంటారు. ఆ క్రమంలో కొడుకులు ఉన్నవారు పుత్రద ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. పుత్రులు లేనివారు, సంతతి లేనివారు చాలామంది ఉంటారు. అలా సంతతి లేనివారు పుత్రద ఏకాదశి వ్రతాన్ని చేసుకుంటే తప్పక సంతాన భాగ్యం కలుగుతుంది. ఎందుకంటే సమాజంలో పిల్లలు లేని తల్లిదండ్రులను చాలా హీనంగా చూస్తూ ఉంటారు. అలాంటి వారిని అన్ని విషయాల్లో పక్కకు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలను. సంతానం లేని ఆడవారు పేరంటానికి వెళ్తే అందరికీ ఇచ్చాక చివరిలో ఇస్తారు. తొలి తాంబూలం ఎప్పుడూ కూడా బిడ్డలు లేని మహిళలకు ఇవ్వరు. ఒక అమ్మాయికి పెళ్ళయి ఆడపిల్లో మగపిల్లవాడో పుడితేనే సంపూర్ణ స్త్రీ అయిందని భావిస్తూ ఉంటారు. ఒకవేళ కర్మ బాగోక పెళ్ళైన తర్వాత పిల్లలు కలక్కపోతే ఆ ఆడపిల్ల ఎదుర్కొనే కష్టాలకు లెక్క ఉండదు. గొడ్రాలు అని పేరు పెడుతుంది ఈ సమాజం. అంతేకాదు చుట్టుప్రక్కల వారు సూటిపోటి మాటలతో ఆమెను గాయపరుస్తూ ఉంటారు. అలాగే అత్తమామలు కూడా నువ్వు తల్లి కాలేదు, పిల్లలు లేనిదానివి, గొడ్రాలివి అని అంటూ ఉంటారు. ఈ మాటలన్నీ ఎంతో బాధను కలిగిస్తూ ఉంటాయి. ఇలా సంతానం లేక బాధపడే వారికి ఈ పుత్రద ఏకాదశి ఒక వరం అనే చెప్పుకోవాలి. ఏ ఆడవారైతే ఈ పుత్రద ఏకాదశి వ్రతం చేస్తారో వారికి తప్పక సంతానం కలుగుతుంది. కనుక సంతానం లేని వారందరూ కూడా ఈ ఏకాదశిని మిస్ అవ్వకుండా ఆచరించండి. ఇక ఈరోజు పుత్రులు ఉన్నవారు మరియు పుత్ర సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా సాయంత్రం 7లోపు ఖచ్చితంగా ఒక పరిహారం చేయాలి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి పుత్ర సంతానం ఉన్నవారు అనగా కొడుకులు ఉన్నవారు ఈ పుత్రద ఏకాదశి రోజు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పుత్రులు ఉన్న వారందరికీ ఈ వీడియో షేర్ చేయటం మర్చిపోవద్దు. హిందూ కాలమానంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది. ఆ పేరు వెనుక ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. పుత్రద ఏకాదశి విశిష్టత భవిష్య పురాణంలో కనిపిస్తుంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, కృష్ణ, పుష్యమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. రాజా, పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పుత్రద ఏకాదశి. ఆ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి యొక్క సర్వపాపాలు నశిస్తాయి. ఆ ఏకాదశి వ్రతపాలనం ద్వారా జనులు పండితుల యశస్సును పొందుతారు. అంతేకాదు పుత్రులు లేని వారు ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తే చక్కటి పుత్ర సంతానం కలుగుతుంది. మంగళకరమైన ఏకాదశి మహిమను ఇప్పుడు విను అని ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, భద్రావతిపురంలో సుకేతుమానుడు అనే ఒక రాజు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతని రాణి పేరు శైభ్య. పుత్రుడు లేకపోవటం వలన రాజు రాణి ఇద్దరూ కూడా దుఃఖంలో జీవితాన్ని గడిపారు. వారిద్దరూ తమ కాలంలో అధిక భాగాన్ని ధర్మ కార్యాలలోనే గడిపేసేవారు. కానీ వారు శోక తప్తులు కావటం వలన పితృతర్పణ కార్యంలో వారు వదిలిన తర్పణాలు వేడిగా మారిపోయేవి. సుకేతుమానుడి తరువాత తమకు తర్పణాలు వదిలేవారే లేరని తలచి ఆ పితృదేవతలు కూడా దుఃఖించసాగారు. తన పితృదేవతల దుఃఖాన్ని చూసి రాజు మరింత విచారగ్రస్తుడయ్యాడు. మిత్రులు, హితులు, అమాత్యుల సాంగత్యం అతనికి ఏమాత్రమూ రుచించలేదు. విచారంలోనూ నిరాశలోని మునిగిన ఆ రాజు పుత్రరహితమైన మానవ జన్మ వ్యర్థమని భావించాడు. పుత్రుడు లేకపోతే దేవరుణము, పితృరుణము, జీవరుణము తీర్చుకోవటం అసాధ్యం. పుణ్యరాశులు లేనిదే, విష్ణు భక్తి లేనిదే ఎప్పుడునూ పుత్రులను, ధనాన్ని, జ్ఞానాన్ని పొందలేడు అని
నిర్ణయించుకొని రాజు రహస్యంగా గుర్రంపై అడవికి వెళ్ళాడు. పశుపక్షి భరితమైన అరణ్యంలో ప్రవేశించిన సుకేతుమానుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశం కొరకు వెతకసాగాడు. అప్పుడు ఆ దట్టమైన అరణ్యంలో రాజుకు అశ్వత్థము, పిప్పలము, చింత, ఖర్జూర, శాల, శలపర్ణ, తమాల, అర్జునాది వృక్షాలు కనిపించాయి. పెద్ద పులులు, సింహాలు, అడవి ఏనుగులు, జింకలు, అడవి పందులు, కోతులు, పాములు, చిరుతలు, కుందేళ్లు వంటివి అక్కడ గోచరించాయి. దానితో విశ్రాంతికి బదులు అతడు అడవి అంతటా తిరగటం ఆరంభించాడు. నక్కల ఊలలు, గుడ్లగూబల కూతలు విని రాజు భయకంపితుడై ఆశ్చర్యపడ్డాడు. ఈ విధంగా అన్ని దిక్కులలో తిరుగుతూ ఆ రాజు అతి తొందరలోనే అలసిపోయాడు. మధ్యాహ్న వేళకు అతడు తీవ్రమైన దప్పికకు గురి అయ్యాడు. పూజల ద్వారా, యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నులను చేసుకున్నప్పటికీ, ప్రజలను కన్న బిడ్డల వలె పోషించినప్పటికీ, భోజన దక్షిణాలతో బ్రాహ్మణులను సంతృప్తిపరిచినప్పటికీ తాను ఈరోజు ఇట్లు కష్టములు పాలైనట్లు రాజు భావించాడు. ఈ విధంగా ఆలోచిస్తూ అతడు అటు ఇటు తిరగసాగాడు. అకస్మాత్తుగా అతనికి కలువలలో నిండిన మానస సరోవరంలాగా ఉన్నది ఒక సరోవరం కనిపించింది. హంసలు, చక్రవాకాలు, చకోరాలు ఆ సరోవర జలంలో విహరిస్తూ ఉన్నాయి. కొందరు మునులు ఆ సరోవర తటంలో వేద మంత్రాలను ఉచ్చరించటం చూసిన ఆ రాజు గుర్రం మీద నుండి దిగి వారిలో ప్రతి ఒక్కరికి నమస్కరించాడు. రాజు యొక్క నడవడికి ప్రసన్నులైన ఆ మునులు అతనితో, రాజా, మేము మీ పట్ల ప్రసన్నులమైనాము, దైవ వరము కోరుకో అని అన్నారు. అప్పుడు రాజు వారిని గురించి ప్రశ్నించాడు. వారందరూ ఎందులకు ఈ సరోవరంలో ఉన్నారని అడిగాడు. ఆ ప్రశ్నకు బదులుగా మునులు అతనితో, రాజా, మేము విశ్వేదేవులము, స్నానం చేయడానికి ఇక్కడకు వచ్చాము. ఈరోజు పవిత్రమైన పుత్రదా ఏకాదశి. పుత్ర వాంఛితుడమైన వ్యక్తి ఈ వ్రతాన్ని పాటిస్తే నిశ్చయంగా అతనికి పుత్రోదయం కలుగుతుంది అని అన్నారు. అప్పుడు రాజు పుత్రప్రాప్తికై తానింతవరకు ఎంతో ప్రయత్నించానని, కానీ నేటి వరకు ఏదీ కూడా సఫలం కాలేదని అన్నాడు. తన పట్ల మునులందరూ కూడా ప్రసన్నులైనారు కనుక తనకొక పుత్రుణ్ణి ప్రసాదించమని రాజు వారిని అర్థించాడు. అప్పుడు వారు అతనితో, రాజా, ఈరోజు పుత్రదా ఏకాదశి. ఈ వ్రతాన్ని శ్రద్ధతో పాటించు. భగవత్ కృపతోనూ మా ఆశీర్వాదాలతోనూ నీకు తప్పక పుత్రుడు ఉదయిస్తాడు అని దీవించారు. మునుల ఆదేశానుసారము రాజు పరమ మంగళకరమైన పుత్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. మర్నాడు ఉపవాసమును పూర్తి చేసి పారణ గావించి మునులకు పదే పదే వందనం చేసి తన పురానికి వెళ్ళిపోయాడు. కాలక్రమంలో సభ్య గర్భవతి అయ్యింది. మునుల ఆశీర్వాదం వలన పుత్ర ఏకాదశి వ్రత పాలన ప్రభావం వలన రాజుకు తేజోమయుడైన పుత్రుడు ఉదయించాడు. తర్వాత రాజు ఆనందంతో రాజ్య పాలన చేశాడు. అతని పితృదేవతలు కూడా సంతృప్తి చెందారు. కాబట్టి ధర్మరాజా, ఈ పుత్రదా ఏకాదశి వ్రతం చేయటం ద్వారా మనిషి పుత్రుణ్ణి పొంది స్వర్గాది లోకాలను కూడా పొందుతాడు అని శ్రీకృష్ణుడు అన్నాడు. ఈ ఏకాదశి మహిమను వినినవాడు, కీర్తించినవాడు నిశ్చయముగా అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతాడు. ఇక పుత్రులు ఉన్నవారు మరియు పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు పుత్రదా ఏకాదశి రోజు ఏం చేయాలంటే, ఈరోజు పగటిపూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి రావి చెట్టుకు నమస్కరించి చక్కగా ప్రదక్షిణలు చేయాలి. మీ శక్తి కొలది 5 ప్రదక్షిణలకు తగ్గకుండా 9, 11, 18 ఇలా ఎన్ని కుదిరితే అన్ని ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని అనుకోండి. ఇలా ప్రదక్షిణలు చేయటం పూర్తయిపోయిన తర్వాత మీరు ఎక్కడైతే చెంబుడు నీళ్లు పోసారో అక్కడకు వచ్చి ఆ ప్లేస్లో ఒక రావి ఆకును పెట్టి ఆ ఆకు మీద ఒక మట్టి ప్రమిదను కూడా పెట్టి ఆ మట్టి ప్రమిదలో 2 ఒత్తులు వేయండి. అంటే 4 ఒత్తులను తీసుకొని వెళ్ళి 2 ఒత్తులను కలిపి ఒక వత్తిగా చేసుకొని ఆ 2 ఒత్తులను ప్రమిదలో వేయండి. తర్వాత ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత 11 సార్లు సంతాన గోపాల మంత్రాన్ని జపించండి. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్వతే దేహిమే తనయం కృష్ణాత్వం మహం శరణం గతః. ఈ మంత్రాన్ని పఠించటం వలన పుత్ర సంతానం ఉన్న వారికి చక్కటి మహర్దశ పడుతుంది, వంశ అభివృద్ధి జరుగుతుంది, తిరుగుండదు.
వంశవృద్ధి అంటే పుత్రుడికి పెళ్లి చేస్తే ఇంకొక పుత్రుడు పుట్టడం కాదు. చక్కగా మీ పుత్రులు జీవితంలో పైకి ఎదుగుతారు, అంచెలంచెలుగా వృద్ధిలోనికి వస్తారు, మీ వంశానికి మంచి పేరు తెస్తారు. ఆర్థిక స్థిరత్వము, మంచి ఆరోగ్యము, కుటుంబ పటిష్టత, ఇలా అన్ని విధాలుగా వంశం వృద్ధిలోనికి వస్తుంది. ఇక పుత్ర సంతానం లేనివారు ఈ పరిహారం చేస్తే కనుక చక్కటి పండంటి మగబిడ్డ పుడతారు. ఈ పుత్రదా ఏకాదశి కథలోని అంత పెద్ద మహారాజుకే పుత్రుడు పుట్టాడు. అయినా మనమొక లెక్క, అంత పెద్ద మహారాజుకే భగవంతుడు పుత్రుణ్ణి ప్రసాదించాడు, మనకు కూడా ప్రసాదిస్తాడు. కనుక ఈ పరిహారం చేసి బిడ్డలు కలగాలని భక్తితో దేవుణ్ణి అడగండి. లేదా మా పుత్రుల్ని కాపాడు స్వామి, మా పుత్ర సంతానం వృద్ధిలోనికి రావాలి అని కోరుకోండి. ఇలా కొడుకులు ఉన్నవారు కొడుకులు కలగాలి అని కోరుకునే వారందరూ కూడా ఈ పరిహారం చేశారంటే మీకంతా మంచే జరుగుతుంది. పగటిపూట అంటే సాయంత్రం 7 లోపు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. Thank you for watching our video. Please do subscribe and like the video.